అమరావతి రాజధాని విషయంలో నిన్న మొన్న మనం ఒక వీడియో మాట్లాడుకున్నామండి. ఎన్టీఆర్ జిల్లాలో 4-5 మండలాలని కలుపుకొని వెళ్తా ఉంది అమరావతి రాజధాని అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని విస్తరణ మీద ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పల్నాడు జిల్లా వైపుగా కూడా రాజధాని విస్తరించబోతా ఉందని సమాచారం అండి. ఇప్పటికే 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాలు భూమి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పెట్టుబడి పెట్టడానికి ఏ కంపెనీ అయినా ముందుకు వస్తే వాళ్ళకి భూమి ఇవ్వడానికి 1 ఎకరా అంటే 1 ఎకరా కూడా భూమి లేదని సమాచారం. ఎందుకు లేదు అని అడిగితే రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ పోగా రోడ్ల నిర్మాణానికి మరియు 4,000 ఎకరాలు వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు, డెవలప్మెంట్ బ్యాంకు, జర్మనీ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టి ఈ యొక్క తాకట్టు పెట్టడం అనేది అమరావతి రైతులే ముందుగానే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ భూముల్ని ఎక్కడ తనఖా పెట్టడానికి కుదరదు, వాటి మీద అప్పు తేవడానికి కుదరదు, అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు. ఇప్పుడు ఆ భూములు అమ్మాలంటే ఆయా బ్యాంకులకు రుణాలు చెల్లించిన తర్వాతే చేయాల్సిన పని. ఆ భూముల్ని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు అమ్ముకొని వేరే పనులు చేసుకునే అవకాశం లేదు. వేరే కంపెనీలకు కూడా ఇచ్చి డెవలప్మెంట్కి యూజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగం లేదు. అందుచేత ఆ 4,000 ఎకరాల భూమిని ప్రస్తుతానికి ఏ విధంగా కదిలించడానికి వీలు లేకుండా అవకాశం లేకుండా పోయింది. అంతర్జాతీయ విమానాశ్రయం అయితే తప్పనిసరి కావాల్సి వచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు. కాబట్టి గతంలో ఆ విమానాశ్రయం మీద కూడా మనం ఒక వీడియో చేసుకుని ఉన్నాం ఆల్రెడీ. ఏ గ్రామంలో అనుకూలమైన వాతావరణం ఉంది, దానికి సరిపడా భూములు ఏ గ్రామంలో ఉన్నాయని కూడా మన గతంలో మాట్లాడుకుని ఉన్నాం. లచ్చన్న గారి గుడిపుడి ఎక్కువగా ఫోకస్ ఉందని అర్థమైతా ఉంది. ఇక కొత్తగా తీసుకుంటే అమరావతి రాజధాని విషయం. అమరావతి రాజధానికి అవసరమైన మరో 44,000 ఎకరాల భూములు సేకరించేందుకు CRDA సిద్ధమైన విషయం కూడా మనం గతంలో మాట్లాడుకుని ఉన్నాం. ఇక అధికారులు వారి యొక్క నిధులు వేగవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. అమరావతి మండలంలో ఇప్పటికే అయితే 12 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల యొక్క వివరాలు అయితే తీసుకున్నారు. వారి అభిప్రాయాలు కూడా సేకరించారు. ఒలుసుపాడు, ఖమ్మంపాడులో గ్రామ సభలు నిర్వహించి అక్కడ రైతులైతే అందరూ అనుకూలంగా ఏకగ్రీవంగా మేమైతే భూములు ఇచ్చేది అంటూ సిద్ధమయ్యారు. అయితే కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి అని చెప్పేసి రైతులైతే కొన్ని షరతులు పెడతా ఉన్నారు. మేము ఈ సంవత్సరం భూమి ఇస్తే జూన్ నెల అంటే వచ్చే నెలలో పంట వేసుకోవాలా లేదా అనే విషయం మీరు పూర్తిగా మాకు చెప్పండి అంటూ ఇప్పుడు భూమి ఇస్తే మాకు వచ్చే నెల కౌలు అందుతుందా లేదా, 10 సంవత్సరాల పాటు మీరు మాకు కౌలు ఇస్తారా లేదా, ఎకరాకి 60,000 రూపాయలు కౌలు ఇవ్వగలరా లేదా అనే డిమాండ్లు అయితే రైతులు ప్రభుత్వం ముందు పెట్టారు. ఇప్పటి వరకు రాజధానిలోనే మీరు ఏమి చేయలేదు కదా, ఒక్క కంపెనీ కూడా రాలేదు, ఒక్క కొత్త ఉద్యోగాన్ని కూడా జనరేట్ చేయలేదు. మా పిల్లలు ఇంకేం చేయాలి, వ్యవసాయ భూములు మీకు ఇచ్చేస్తే పంటలు సాగు చేయడానికి అవకాశం ఉండదు, మా పిల్లలకి ఉద్యోగాలు లేవు అనే ప్రశ్నలు అయితే 1,00,000 ప్రశ్నలు స్పందించారండి రైతులు. వీటన్నిటికీ ప్రభుత్వం అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మరో 44,000 ఎకరాల భూ సమీకరణ ప్రభుత్వం సిద్ధమైతా ఉన్నప్పటికీ దాని విషయమై గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నా. కొన్ని ప్రాంతాల్లో రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులైతే మమ్మల్ని బ్రతకనివ్వండి అంటూ, మాకు వ్యవసాయం తప్ప వేరే తెలియదు అంటూ, మాకున్నటువంటి 3 ఎకరాలు 4 ఎకరాలు మీరు గుంజుకుంటే మేము మా బ్రతుకు ఎలా చేయాలంటూ ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని విషయం అయితే పల్నాడు జిల్లాలో పెద్దకూరపాడు మండలంలో కూడా విస్తరించే అవకాశం ఉంది. మనకైతే ఆ అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే భూమి ఎక్కువగా ధరలు పెరిగిపోయిన ప్రాంతంలో భూ సమీకరణ చేయడం అనేది సాధ్యం కాని పని అని, ఎకరా 4 నుంచి 6 కోట్ల వరకు నడిచే ప్రాంతంలో ఆ ప్రాంతంలో నేను భూ సమీకరణ చేస్తా, నేను నీకు 1200 గజాలు ఇస్తానంటే ఏ రైతు ముందుకు రానటువంటి పరిస్థితి. అందుచేత పెద్దకూరపాడు మండలంలో ఈ పల్నాడు జిల్లాలో అయితే భూముల రేట్లు అయితే పెద్దకాకాని, కంటేరు, ఉప్పరావూరుతో పోల్చుకుంటే, పెద్దపరిగి లాంటి ప్రాంతాలతో పోల్చుకుంటే ధరలు అయితే తక్కువగా ఉన్నాయి. కాబట్టి రాజధాని కూడా విస్తరణ అటువైపు వెళ్ళిపోతా ఉంది. రాబోయే రోజుల్లో పల్నాడుకి మహర్దశ పట్టే అవకాశం అయితే మన కళ్ళకు కనబడతా ఉంది. ముఖ్యంగా పెద్దకూరపాడు నియోజకవర్గంలో మనం ముందుగా అనుకున్నట్టు మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇప్పటికే క్రీడా సిటీని ఎన్టీఆర్ జిల్లాలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు సమాచారం. మూలపాడులో అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. క్రికెట్ స్టేడియం కూడా ఒకటి సిద్ధమైతా ఉంది. అంతవరకు డెవలప్ చేశారు, ఇంకా డెవలప్ చేయాల్సిన అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో ఒక 5 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా కొంతమంది రైతులైతే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అసైన్మెంట్ ల్యాండ్ విషయానికి వస్తే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అయితే కొంతమంది రైతులకి, కూలీలకి, పేదలకి వేలాది ఎకరాల భూమి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ రైతులైతే మేము రాజధానికి భూములు ఇవ్వమంటూ అంటా ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ అమరావతి రాజధాని ఆక్టోపస్ లాగా ఎటువైపు విస్తరించబోతా ఉందని అనే వివరాలు మరొకసారి అప్డేట్ రాగానే మళ్ళీ ఒక వీడియో చేద్దాం. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.